నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాను పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన హరీష్ రావు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కు ధన్యవాదాలు ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పోను సందర్శించిన ఎంపీ కేసినేని శివనాథ్ విజయవాడతో పాటు అమరావతి ప్రాంతంలో ఇటువంటి ఎక్స్పోలు జరగాలని ఆశాభావం డీటెయిల్స్ వెళ్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్న బీసీ వాదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. సీఎం దగ్గర ప్రతి ఒక్కరూ బానిసలుగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని, కానీ తీన్మార్ మల్లన్న విషయంలో అది సాధ్యం కాదని అన్నారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగుతుందనే భ్రమ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఆ భ్రమను తొలగించుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పక్కా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆ సర్వేకు బాధ్యత వహించాలని సవాల్ విసిరారు. సర్వేపై చర్చకు సీఎం రెడీ అంటే తాను ఎక్కడికి రమ్మన్నా సిద్ధమేనని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా అని నిరూపిస్తానని స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బీసీల కోసమే పోరాటం చేస్తానని తీన్మార్ మల్లన్న అన్నారు. తీన్మార్ మల్లన్న ఏం చేసిందో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితో అప్పటి ప్రభుత్వంతో ఒక్కడై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టల లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు. అప్పుడు ఏడున్నారు మీరంతా. ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇవి కూర్చున్నారు రఘు, ఇట్లా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు అలాగే మేధావి వర్గాలని కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరి అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది వాడడానికి నేను తీన్మార్ మల్లన్న కూడా కారణం. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరో నాకు పంపితే చూసినా ఏమంటాడా, చెత్తబుడ్డల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో పుట్టలే. నేను బీసీ ఓడిగా గర్జించే బిడ్డగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాన్ రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవరు? ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా,
మీ అందరికీ ఎప్పటికి రుణపడి ఉంటా. ఇక సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చందర్పూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు. సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో పంట సాగు అవుతుందని, పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు లేకపోతే రైతులు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేయగా, అనంతసాగర్ నుండి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ కు పంపినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుంది. ప్రజలకు నష్టం చేయకూడదని, కాళేశ్వరం తెలంగాణకి వరప్రదాయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి, లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదని ఆయన అన్నారు. గ్రావిటీ కెనాలు 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను 530 మీటర్ల ఎత్తు లిఫ్టు 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 kV బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లు అంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పోను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. ఈ ఎక్స్పోలో నిర్వహించిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాన్స్వేలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్ని మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతున్న తరుణంలో ఇటువంటి ఎక్స్పో నిర్వహించడం సంతోషంగా ఉందని, మరో 2-3 రోజుల్లో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విజయవాడతో పాటు అమరావతి ప్రాంతంలో ఇటువంటి ఎక్స్పోలు మరిన్ని జరగాలని అన్నారు. తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని సర్వే నెంబర్ 98లో ఇచ్చిన మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే సర్వే నెంబర్లు గతంలో రైతు వేదిక, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణాలు అధికారులు ఏర్పాటు చేశారు. 330 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇక్కడ మైనింగ్ పర్మిషన్ వస్తే భవనాలు పూర్తిగా దెబ్బతింటాయి, రైతులకు భూగర్భ జలాలు తగ్గుతాయి, పంట పొలాలు దెబ్బతింటాయి, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన రైతులు, తొండ గ్రామ ప్రజలు ధర్నాకు దిగారు. మేము తొండ గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అందరినీ గ్రామంలో అన్ని పార్టీల వాళ్ళని కలుపుకుంటూ మంచి పనులను ప్రోత్సహించుకుంటూ వస్తున్నాం. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక 10-12 లక్షలు కలిసి పెట్టి ఒక ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్ను ఇప్పటికి కూడా చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఏదైనా 330 కోట్లతోటి మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. ఈ నియోజకవర్గానికి చాలా అందుబాటులో ఉంటుంది, మన ఊరికి ఇంకా చాలా బాగుంటుంది. దీనికి ప్రకృతి వనంగా మనం ఈ గుట్టను కనుక తీర్చిదిద్దుకుంటే స్కూల్కు చాలా అందాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ గ్రామస్తులు కలిసి ఈ మైనింగ్ను కలెక్టర్ ద్వారా మా యొక్క ప్రకృతి సంపదను కాపాడుకోవడం కోసం గతంలో మేము చేసిన కార్యక్రమాలలో చాలా వరకు పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ విషయంలో చాలా డెవలప్మెంట్ చేశాం. అదే డెవలప్మెంట్ ఈరోజు కూడా ఇక్కడ మాకు ఇంటిగ్రేషన్ పడుతుంది. ఇక్కడ పాఠశాల అది ఆల్రెడీ మనకు 330 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయిన స్కూల్ పక్కకే ఈ యొక్క మైనింగ్ అక్రమ మైనింగ్ పర్మిషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వర్క్ను మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రామ ప్రజలమైన మేము దాన్ని ఆపడానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం.
దయచేసి ఇచ్చే పర్మిషన్ కానీ ఏదున్నా కానీ కలెక్టర్ కానీ ఎవరైనా కానీ అఫీషియల్స్ అందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తును సార్ దాని మీద మొత్తం అవగాహన ఉంది. పల్లెపురం ఫీవర్ ఉంది, తర్వాత అదే రైతు వేదిక ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, సెగ్రిగేషన్ యార్డ్ ఉంది, సెగ్రిగేషన్ ఉంది. వీటికి అన్నిటికన్నా ముఖ్యమైనది సార్ స్కూలు. స్కూల్కు ఆనుకొని సార్ జెండాలు బాతికో ఇప్పుడు ఆయన జేసీ పెట్టిన కానీ స్కూల్ జెండాలు నాటిరు, స్కూల్కి ఇచ్చిరు. అది ఈడ ఈడ మైనింగ్ తీస్తే స్కూల్ అంతా బయలుపో సార్ ఉంటుందా సార్? సార్ ఎవరి ఎవరు మైనింగ్ అయినా మైనింగ్ అయినా డబ్బులు కూడా కట్టలేదు సార్. ఇంకా ఇవి ఆపుతాం సార్. ఇక లావు వాడు ఏం మాట్లాడినా మేము అడ్డుకుంటాం దీన్ని అంతే. 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా టీడీపీ అని చెప్పుకోలేదని, తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశానని పేర్కొన్నారు. విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశానని తెలిపారు. ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశారన్నారు. హ్యూమన్ రైట్స్ సభ్యుడు నాయుడు మాట్లాడుతూ ప్రజలు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలన్నారు. రామ్ కు ఎమ్మెల్సీ కోసం సిబిన్, లోకేష్ కు పోస్ట్ కార్డ్స్ పోస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కళింగ కోమటి అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు లెక్క చేయకుండా రామ్ పోరాటం చేసిన రామ్ కు ఎమ్మెల్సీ లేదా దీటైన పదవి ఇవ్వాలన్నారు. ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి ఇస్తే నాయకుడు చెప్పుకోవాలి, చేరినంత మాత్రాన నాయకులు అయిపోరు, సభ్యులకు మాత్రం ఉంటారు. నేను చంద్రబాబు ఒకటే కోరాను, ఎందుకంటే ఆయన గతంలో కూడా మాట ఇచ్చారు, డెఫినెట్ గా పార్టీ అధికారం వచ్చిన తర్వాత రామ్ నీకు మంచి స్థానం కల్పిస్తారని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చాలా మంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవటం మంచిది, ఎందుకంటే బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్పడంతో సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కలపడం జరిగింది. డెఫినెట్ గా సానుకూలంగా స్పందించారు, చూస్తా అని చెప్పి అన్నారు. నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పాటించారు తప్ప 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు. ఆన్ స్టాండ్ నా స్టాండ్ తీసుకుని యుద్ధం చేశాను తప్ప ఎప్పుడు 3 రాజధానుల విశాఖపట్నం నుంచి 3 రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు. అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుకోస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాం. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా రాష్ట్రం పూర్తి సర్వనాశనం చేశారు. ఇవాళ నేను ఒకటే, మా తండ్రి గారు ఇటువంటి నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 15 సంవత్సరాలు తెలిసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ కాలం ఇప్పుడు అడగలేదు. కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆశయంతో ముందుకు వచ్చారు. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా. ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవడం జరిగింది. నేను ఎమ్మెల్సీ కాదు, నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ పర్లేదు చెప్పి నేను తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగా మాట్లాడాను తప్ప డిమాండ్గా మాట్లాడలేదు. ఇవాళ ఏదో పదవి ఇవ్వకపోతే మేము పార్టీకి వెళ్ళిపోతే చేస్తున్నాం బెదిరిపుతో నేను ఎప్పుడు చేయలేదు. కేవలం రామ్ ఒకే పార్టీతో ఉన్నాం తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు, ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. చంద్రబాబు కోసం ఎంత లెక్కలేను, చంద్రబాబు కోసం ఎవరితో యుద్ధం చేసి సిద్ధపడ్డాను తప్ప నాలాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది బోడి 0 అని విమర్శించారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు మోసం తప్ప ఏమీ చేయడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షం మాటలు వినే పరిస్థితి లేదన్నారు. అందుకే మీడియా ముందుకు వచ్చామని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ మోసం తప్ప ఏమీ లేదన్నారు. దత్తపుత్రుడితో కలిసి మేనిఫెస్టో విడుదల చేశారని, మేనిఫెస్టో హామీలపై అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదన్నారు. ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికి బాండ్లు కూడా పంచారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది మాత్రం బోడి 0 అని జగన్ ఆరోపించారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు, 3000 నిరుద్యోగ వృత్తి అన్నారు. 2 బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదని విమర్శించారు. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోడి 0 కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక 2వ ఏడాది బడ్జెట్ కూడా
ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6 ఈ సూపర్ 7 గురించి మాట్లాడదు. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, మొదటిది యువతకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే, గత ఏడాది బడ్జెట్లో చూస్తే, గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు. నేరేడు సంవత్సరం, ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి, మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే, 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇక కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని, కాళేశ్వరం కుంగింది అన్న వారికి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణకి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళలాంటివని, సమన్యాయం కోరుకుంటాననడం హాస్యాస్పదమన్నారు. అదే నిజమైతే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఎండబెట్టి కుడి కాల్వ నిండుగా నీళ్లు తీసుకెళ్లడం సమంజసమేనా, సమన్యాయమేనా అని ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండలో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని, ఆ పాపం రేవంత్ రెడ్డి, ఆయన గురువు చంద్రబాబుది అని మండిపడ్డారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, కృష్ణా జిల్లాల్లో ఏపీ 512 టీఎంసీల నీరు మాత్రమే వాడుకోవాల్సింది. ఇప్పటికీ 657 టీఎంసీల నీరు వాడుకుంటున్నారని, తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సింది 220 టీఎంసీలు మాత్రమే వచ్చిందని అన్నారు. కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు మీరు. నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు లేకుండా చేశారు మీరు. రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కానీ మీరేమో సమన్యాయం అంటారు. సమన్యాయం మాటల్లో ఉంది, చేతల్లో లేదు. చంద్రబాబు గారు చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది. తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి. ఇలా కృష్ణా నదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మీరు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు, అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణానది విషయంలోనే అదే జరిగింది. మీరు పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఏమనంటే రైపేరియన్ రైట్స్, ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్ళు వాడుకుంటే తప్పైంది, ఇక అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిర్రు.
కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకి పోతే 25 తెలంగాణకు వస్తున్నాయి. ఉద్యమాలు పుట్టినే దాంట్లో నుంచి. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. పేరు సముద్రంలో కలిసే నీళ్లు, కానీ ఇప్పుడు మీరు దాదాపు 200 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో మొత్తం జహీరాబాద్ మండలం కొత్తూరులోని ట్రైండింగ్ చక్కెర కర్మాగారం వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ కొంతకాలంగా మూతపడింది. అయితే కార్మికులకు ఇప్పటికీ సెటిల్మెంట్ పూర్తి కాలేదు. యాజమాన్యం స్క్రాప్ ను తలసిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అఖిల భారత యాదవ నల్గొండ జిల్లా మహాసభ యాదవ కులస్తుల ముఖ్య నాయకుల సమావేశం గుర్రంపూడి మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ జాల చిన్నసత్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు సోమనబోయిన సుధాకర్ యాదవ్ పాల్గొని పలు యాదవ కుల సమస్యలు వివరించారు. వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో మండల కమిటీల ఏర్పాట్లో భాగంగా బుధవారం రోజున గుర్రంపూడి మండల కేంద్రంలో యాదవ కుల నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. యాదవ కులస్తులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశం కల్పించకపోవడం చాలా బాధాకరమని, జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీగా, ఎంపీపీగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా యాదవ కులస్తులకు అవకాశం కల్పించాలని కోరారు. నల్గొండ జిల్లాలో యాదవులంతా ఐక్యంగా కలిసి ఉండి అన్ని రంగాల్లో ముందంజలో నడవాలని అఖిల భారత యాదవ జిల్లా మహాసభ 17వ తారీఖు గుర్రంపూడి మండల కేంద్రంలో నిర్వహించబడనని యాదవ సంఘం నాయకులు, యువ నాయకులు, యాదవుల సంఘం సభ్యులు విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర నాయకులను యాదవ కులస్తులు సాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాల చిన్న సత్తయ్య యాదవ్, ఆవుల వెంకన్న యాదవ్, జాల పెద్ద సత్తయ్య యాదవ్, అంజయ్య యాదవ్, జల మల్లేశం యాదవ్, జక్కల భాస్కర్ యాదవ్, చంద్రమౌళి యాదవ్, మల్లయ్య యాదవ్, జాల మల్లేశం యాదవ్, శ్రీను యాదవ్, యాదయ్య యాదవ్, గణేష్ యాదవ్, శ్రీను యాదవ్, నవీన్ యాదవ్, జనపటి యాదయ్య, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నప్పుడు ఎవరు మనలా పిలిచి రోజు పనికి పొమ్మని చెప్పు, లేకపోతే మనం రమ్మని చెప్పు అడగరు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే జిల్లా ఉంటుందో, ఈ కుల ఆర్గనైజేషన్ ఉంటుందో వాళ్ళ మనం తప్పనిసరిగా మనం ఆర్గనైజేషన్ చేసే పద్ధతి మనకున్నటువంటి ఆలోచన బట్టే ఉంటుంది. మనకున్నటువంటి ఆలోచన బట్టి ఉంటుంది. దినంగా మనకు ఈ పురుషులు పెద్ద మనిషి ఉన్నావు, నువ్వు పొద్దుగా లేచి కులానికి పలానా ఊరికి పోయి మీటింగ్లు పెట్టాలి, పలానా దగ్గర చెప్పేవాళ్ళు తక్కువ ఉంటారు. మనకు ఒక ఆలోచన ఉండాలి. మన ఆలోచన అంటే మనకు ప్లాన్ ఉండాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, నేను ఒక అధ్యక్షుని అయినా నేను ఏం చేద్దామనే విషయం నాకు ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ లేకుండా నాకు ఏదో ఒకసారి ఎవరో కలిసి ఎక్కడికి పోతే నేను యాన్యువల్ మీటింగ్ పెట్టి వస్తే అది సక్సెస్ కాదు, అది వర్కౌట్ కాదు. మనకు ఒక విజన్ ఉండాలి, మనకు ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం పోతేనే మనకు కులం దగ్గరికి వెళ్ళిపోతాం. కులం దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళు మనకు ఉన్నటువంటి సాధక బాధకాలు కానీ, మన సంఘంలో ఐక్యమత్య విషయాలు కానీ, డెవలప్మెంట్ విషయాలు కానీ, మనం రాజకీయంగా ఇతర విషయాలు ఎక్కడ లోపం జరుగుతుంది, మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ విషయాలు మేము చర్చకు తీసుకుంటాం, దాని మీద మనం ఎట్లా పోవాలనే విషయంలో కొంత ఆలోచన చేస్తాం. ఆ విధమైనటువంటి కార్యక్రమాలు పోవాలంటే తప్పనిసరిగా మనం ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకునే క్రమం కావాలి. మీటింగ్స్ కావాలంటే దానికి మన ఒక నాయకత్వం కావాలి. ఎవరో ఒకరు పిలిస్తే ఇలా జరిగినట్టే ఆయన పిలిచిండు, ఈయన పిలిచిండు, ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు తెలియదనే ఆలోచనతో ఉంటారు. మనకంటూ ఒక నాయకత్వం, మనకంటూ ఒక ముందు నడిచే ఒక వ్యక్తులు, అది చిన్న వయసు పెద్ద వయసు అని సంబంధం లేకుండా మన యాక్టివ్ పనిచేసినటువంటి ఒక టీం ఉంటే ఆ టీంలో పెద్దవాళ్ళ సహకారం తీసుకొని పోతుంటే అప్పుడు మనకేమైంది, గ్రామాల్లో సమాచారం ఇస్తాం, తర్వాత మీటింగ్ ఉద్దేశం ఉందో చెప్తాం, వాళ్ళకు ఒకవేళ మనం కన్విన్స్ చేసి మీటింగ్ రమ్మని తప్పించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకు ఆ మీటింగ్స్ అనేవి ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియ జరగాలంటే తప్పనిసరిగా మనం ఒక కమిటీలు వేసుకునే ఆలోచన చేసుకునే భాగంగానే ఇలా అన్ని మండలాలు తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా మనం గుర్రంపూడి మండలం యాదవుల ముఖ్య నాయకుల సమావేశం ఇక్కడికి రావడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నది. ఈరోజు ఈ ముఖ్య నాయకుల సమావేశంలో మా జాతికి సంబంధించినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన అనేక విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలలో మా పాత్ర ఇంకా చాలా మనం మెరుగుపడాలని చెప్పి అందరిని కూడా సూచించడం జరిగింది అందరికీ.
రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ తర్వాత ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ యాదవులకు ప్రముఖ పాత్ర పోషించాలని రాజకీయ పార్టీలు కూడా సముచితమైన గౌరవం యాదవులకు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా వారిని కూడా కోరడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో సంబంధించినటువంటి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి యాదవులు చాలా ప్రముఖ పాత్ర పోషించి యాదవులని చాలా ఉన్నత స్థానంలో ఉంచడానికి అందరం కూడా మనం ఐక్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుచున్నాను. రేపు ఈ కొద్ది రోజుల్లో అంటే సుమారుగా రేపు ఈ 10 రోజుల్లో ఒక మండల పెద్ద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ సమావేశంలో మండల కమిటీ తర్వాత ఇతర అన్ని కమిటీలు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తాను పార్టీ పెట్టడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి. రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన హరీష్ రావు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కు ధన్యవాదాలు. ఏపీ కన్స్ట్రక్షన్ ఎక్స్పోను సందర్శించిన ఎంపీ కేసినేని శివనాథ్. విజయవాడతో పాటు అమరావతి ప్రాంతంలో ఇటువంటి ఎక్స్పోలు జరగాలని ఆశాభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.